సినిమా అయితే చాలా బాగుందన్న. ఇప్పుడే చూసి వచ్చాం మెరే సినిమా. ఇది ఎంత బాగా చేశారంటే తేజ గారు యాక్టింగ్, అసలు రాముడో తెలియట్లేదు, లక్ష్మణుడో తెలియట్లేదు, అంత బాగుందన్న సినిమా అయితే. ఇది మంచు మనోజ్ అయితే ఎరగదీస్తారన్న పాత్ర, ఎలన్ పాత్ర ఎలా ఉందంటే అలా ఆ సీట్లోంచి నాకు లేగాలనిపించలేదు, అంత బాగుందన్న ఎలన్ పాత్ర. నాకు చాలా అయితే చాలా నచ్చిందన్న. అదే శ్రీయాన కానీ, జగపతి బాబు గారు కానీ, హీరోయిన్ కానీ అందరు కంపల్సరీగా బాగా రోల్ చేశారన్న. ఇందులో చాలా బాగా చేశారు. మెయిన్ అయితే హీరోయిన్ గారు అయితే చాలా బాగా చేశారన్న. ఎలా పద్ధతిగా ఉండాలి అలా కనిపించారన్న. హనుమాన్ మించుందా లేకపోతే? హనుమాన్ మించే ఉందన్న ఇది. చాలా బాగుంటది అన్న. అందరు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వారికి చూడవలసిన సినిమా అన్న ఇదైతే. అంటే ఈ సినిమాలో మీకు బాగా హైలైట్ అనిపించిన సీన్ ఏంటి? నాకైతే అన్న పాదాలు చూస్తుంటే, తేజన్న సార్ పాదాలు చూస్తుంటే అవి రాముడికి తెలియట్లేదు, అసలు ఏటని తెలియట్లేదు అన్న. అంత బాగుంది పాదాల దగ్గర. నాకైతే ఆ సీన్ అయితే చాలా బాగా నచ్చిందన్న. చదవట్ అయ్యే వాళ్ళన్న కూడా ట్వీట్ వేస్తాడేమో యాక్టింగ్ గురించి చూడాలి, దాని గురించి చాలా వెయిట్ చేస్తున్నాం. లేదు ఆయన ఈయనకి చాలా మంచి సీన్స్ పడ్డాయి. మీరు ఫస్ట్ హాఫ్ చూస్తే మనోజ్ గారికి ఒక స్టార్ హీరోకి పడాల్సిన, లేదంటే ఒక హీరోకి పడాల్సిన సీన్స్ అయితే ఈయనకైతే పడ్డాయి ఫస్ట్ హాఫ్ లో. దాని వరకు ఎక్కడ కానీ ఒక డిసప్పాయింట్మెంట్ అంటే ఎండింగ్ కూడా ఈయన మంచిగా ఇచ్చుంటే బాగుంటుంది అనిపించింది. ఒక రష్ లో క్లోజ్ చేస్తున్న ఫీల్ అయితే వచ్చింది, కానీ ఒక ప్రాపర్ ఎండింగ్ అయితే ఇవ్వలేదు. దాని వరకు చిన్న డిసప్పాయింట్మెంట్. అది కాకుండా యాక్టింగ్ అందరూ చించేశారు. ఇప్పుడు క్యామియోస్ గురించి ఎందుకన్నా స్క్రీన్ మీద వచ్చి వాళ్ళే చూసుకుంటారు కదా. సో అది పక్కన పెట్టుకుంటే, సర్ప్రైజ్ పక్కన పెట్టుకుంటే, యాక్టింగ్ వైజ్ వచ్చేసరికి శ్రేయ గారు ఆవిడ కొన్ని సీన్స్ ఉంటాయి సెకండ్ హాఫ్ లో, ఆవిడ కళ్ళతో యాక్ట్ చేసే కొన్ని సీన్స్ ఉంటాయి, అది నెక్స్ట్ లెవెల్ వచ్చాయి. అండ్ ఇంకొకటి మెయిన్ గా చెప్పుకోవాల్సింది బీజిఎం. దాని గురించి ఎంత మాట్లాడుకున్నా సరిపోదు, ఆ లెవెల్ బీజిఎం అయితే కొట్టాడు హరి గారు. నెక్స్ట్ లెవెల్ బీజిఎం అన్న, మనకి హనుమాన్ మించి బీజిఎం అయితే అనిపించింది. చూసేటప్పుడు స్క్రీన్ మీద చాలా బాగా అనిపించింది. యాక్టింగ్ ఆ సరదానెస్ చాలా సరదాగా వెళ్ళిపోద్ది. మళ్ళీ ఇంటర్వెల్ ముందు 10 నిమిషాలు మాత్రం నిజంగా లిటరలీ గూస్ బంప్సే. ఆ గరుడతో ఒక మంచు కొండలో ఒక ఫైట్ అంటే ఫైట్ కదా, ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది అనమాట. నిజంగా లిటరలీ గూస్ బంప్స్ ఇంటర్వెల్ ముందు మాత్రం. బట్ సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఏంటంటే, ఏదైతే మనం ఫస్ట్ హాఫ్ లో ఎక్స్పెక్ట్ చేసి చాలా అయిపించుకుంటామో అది సెకండ్ హాఫ్ లో కనిపించదు. చాలా స్లో ఫేస్ అంటే స్లోగా ఉంటుంది అనమాట సినిమా. ఏదో సీరియల్ సాగినట్టు తాగుతాం ముక్కలో చెప్పాలంటే, సాగి తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా గరుడతో ఇంకో సీన్ ఉంటుంది సెకండ్ హాఫ్, అది వచ్చినప్పుడు ఎవడో కేకలేడు, కానీ ఆ సీన్ మాత్రం సూపర్ ఉంటుంది. అంటే అంత నీరసంగా సెకండ్ హాఫ్ మనం ఇలా చూస్తాం అన్నమాట. ముఖ్యంగా మనోజ్ గారి యాక్టింగ్, ఆయన ఫైట్లు సూపర్ అన్నమాట సినిమాకి. నిజంగా ఏ పవర్ లేకుండా సూపర్ హీరోగా చూపించే ఏకైక హీరో క్యారెక్టర్ కూడా మన మనోజ్ గారే. ఆ తేజదత్ గారిని కూడా ఆయన ముందు కనిపించలేదు. బట్ ఏంటంటే సినిమాలో ఆయన క్యారెక్టర్ బాగుందని, ఫైట్స్ బాగున్నాయి. బట్ సినిమా వరకు చూసుకుంటే ఫస్ట్ హాఫ్ ఓకే, కానీ సెకండ్ హాఫ్ కొంచెం బోరు కొట్టిందని చెప్పాలన్నా. ముఖ్యంగా క్లైమాక్స్ అంటే తేజదత్ గారి మధ్య మనోజ్ గారి మధ్య ఫైట్ ఏ రేంజ్ లో ఉంటుందని చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం. తీరా చూసేప్పటికి చాలా పేలబోగా చాలా తేలిగ్గా తేల్చేశారు క్లైమాక్స్ ఫైట్. హనుమాన్ రేంజ్ లో రాముడు వస్తాడు అని చెప్పేసి రియర్ అంతా సీటుకి ఎడ్జుకొచ్చి మరీ చూస్తారు. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఏ మాత్రం రీచ్ అవుదో అయిపోయింది అప్పుడే. అంటే క్లైమాక్స్ లో సెకండ్ హాఫ్ ఎలా ఉంటుంది అంటే, వచ్చాడు కొట్టాడు వెళ్ళాడు అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. సో ఓవరాల్ గా నా వరకు చూసుకుంటే ఒక యావరేజ్ మూవీ కానీ ఓ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ ఇట్లా చాలా బాగుందండి మాటలు అయితే వద్దన్న. హ్యాపీగా ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా టీజర్ ట్రైలర్ ఏ ఎక్స్పెక్టేషన్ చూసి రాకుండా కేవలం మిరా సినిమా చూద్దామని వస్తే మాత్రం ఓ మొదలుగా ఎంజాయ్ చేసి వెళ్తారు. ఓవరాల్ గా ఒక యావరేజ్ మూవీ అన్న. బీజిఎం మాత్రం చాలా అంటే చాలా బాగుంది. తేజ గారి మధ్య మనోజ్ గారి క్యారెక్టర్లు అయితే చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి. బట్ ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య వచ్చే ఫైట్ మాత్రం కొంచెం మైనస్ అన్న. ఆ క్లైమాక్స్ మైనస్ సినిమాకి. సో ఓకే, సినిమా వరకు చూసుకుంటే ఒక యావరేజ్ మూవీ. కానీ 60 కోట్లలో ఎంత అవుట్పుట్ ఇచ్చారంటే చాలా అంటే చాలా గ్రేట్. విజువల్ ఎఫెక్ట్స్, బీజిఎం మాత్రం సినిమా కొరత లేదు, చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఓవరాల్ గా వాటి వల్ల మనకు కొన్ని సీన్స్ వల్ల యావరేజ్ అని చెప్తున్నాను. తేజ ఎటువంటి కాకుండా కొంచెం మంచి సినిమా, లవ్ స్టోరీ కావచ్చు, మాస్ గా కూడా ట్రై చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. యాడ్ అయిన ఆ ఒక్కటి లేకపోయి ఉంటే సినిమా 1000 కోట్ల పైన కొట్టాలని నేను కోరుకుంటా. తెలుగు ఇండస్ట్రీ, తెలుగు సినిమా బాగుండాలని కోరుకుంటా అంతే. మనోజ్ గారు అయితే భైరవం సినిమాతో పోల్చుకుంటే ఈ సినిమాలో విలన్ గా బాగా సెట్ అయ్యాడు. మనోజ్ గారిని వాడుకోవడం తెలుగు డైరెక్టర్ రావట్లేదు. ఒకవేళ ఆయన్ని బాగా వాడుకుంటే ఓన్లీ 50% వాడుకున్నారు ఈ సినిమాలో. హాలీవుడ్ రేంజ్ లో చూపించారు ఆయన క్యారెక్టర్. ముందు ఆయనకు మంచి సినిమాలు వస్తే ఆయన నిరూపించుకోవడం రెడీగా ఉన్నాడు. ఆయన రావాలని కోరుకుంటాం. హనుమాన్ కి మించి ఉందా? హనుమాన్ బ్లాక్ బస్టర్ భయ్య నా దృష్టిలో. మిరాయి సినిమా కొంచెం తగ్గిందని చెప్తా. ఆ ల్యాగ్ సీన్స్ ఒకటి లేకపోతే 1000 కోట్ల పైన కొట్టేది. విఎఫ్ఎక్స్ అంతా ఎలా ఉంది? విఎఫ్ఎక్స్ బాగున్నాయి, హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి. నేను దీన్ని హిట్ అని చెప్పలేను, బ్లాక్ బస్టర్ అని చెప్పలేను, యావరేజ్ అని చెప్పలేను. బాగుంది.
పిల్లలకి పెద్దవాళ్ళకి ఫ్యామిలీస్ కి అందరికి నచ్చుద్ది, కాకపోతే ల్యాగ్ సీన్ ల్యాగ్ ఇది వేరు, అదొక డిఫరెంట్ వరల్డ్, ఇదొక డిఫరెంట్ వరల్డ్. సో కంపారిజన్స్ ఏం లేవు. బట్ తేజ సచ్ పెర్ఫార్మెన్స్ మటుకు చాలా బాగా ఇంప్రూవ్ అవుతున్నాడు. స్టార్టింగ్కి ఇప్పటికీ చూసుకుంటే కనుక చిన్నప్పటి నుంచి యాక్ట్ చేస్తున్నా, పెద్ద అయిన తర్వాత హీరోగా చేయాలంటే అది వేరు. బట్ హీరోగా పెర్ఫామ్ చేస్తూ జనాల్ని మెప్పించడం అది వేరు. సో దాంట్లో హనుమాన్ ఒకటి, అండ్ ఇప్పుడు మిరాయి విల్ బి వన్ ఆఫ్ దట్. సో తేజ సజ్జకి నాకు తెలిసి ఇట్ విల్ బి 500 crore ఫిలిం అనుకుంటున్నాను. తేజకి అంటే లేదు వన్ టైం వాచ్ కాదు, రిపీట్ వాచబుల్ ఫిలిం. ఎక్కడ బోర్ కొట్టదు సినిమా, అండ్ రిపీట్ వాల్యూ ఉంది. శ్రేయ గారి పెర్ఫార్మెన్స్ బాగుంది, జయరామ్ గారు, జగత్ బాబు గారు. సో ఎవరి పెర్ఫార్మెన్స్ తక్కువ అని చెప్పలేం. లేదు, ఆవిడ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. మధ్యలో ఒక సీక్వెన్స్ ఉంటది కదా, ఆ రింగ్ చేసే, నిజంగా నిప్పు దగ్గర అది చాలా బాగా చేశారు. నాకైతే సినిమా చాలా నచ్చింది, ఎక్కడా కూడా బోర్ కొట్ల. ఫోన్ తీసి చూడాలి. ఇలాంటి సినిమాలు రేటింగ్ ఇచ్చి సినిమాని చంపాను నేను. రేటింగ్ బియాండ్ ద రేటింగ్ ఫిలిం ఇది నాకైతే. ఈ సినిమాలో క్యామియోలు ఉన్నాయంటారా? లేదు, భైరవంలో కూడా చూసాం ఆయన విలన్ గా. భైరవంలో ఒక పెర్ఫార్మెన్స్ అయితే ఇందులో వేరు. అందులో ముగ్గురు హీరోలైనా అందులో కూడా ఆయనే పట్టుకెళ్ళిపోయాడుగా సినిమాని. మనోజ్ అన్న ఉంటే ఇంకా అది నాకు, ఎందుకంటే మనోజ్ అన్న విల్ బి లెగసీ క్యారియర్ ఆఫ్ మంచు ఫ్యామిలీ. హీ విల్ బి ద లెగసీ క్యారియర్, అందులో ఎలాంటి డౌట్ లేదు. మోహన్ బాబు గారు కనబడిపోతారు ఆయనలో మనకు. కొంత విజువల్స్ అన్ని చాలా బాగున్నాయి, ఎక్కడ కూడా లేదు. మీరేదో అడిగారన్నా? అంటే ఈ సినిమాలో క్యామియోస్ ఉన్నాయి కదా, ఏమేమి ఉన్నాయి? రాణా గారు క్లైమాక్స్, రాణా గారి క్యామియో పీక్స్ అనమాట. సో అంటే తేజ నుంచి ఇంకా ఎలాంటి సినిమాలు కావాలనుకుంటున్నారు యాజ్ ఆడియన్ గా? ఇలాంటి సూపర్ హీరో సినిమాలు చేయమని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇంకా లవ్ స్టోరీలు చేస్తే చూసే ఓపిక లేదు. ఇప్పుడు ప్రభాస్ గారిని ఎలా అయితే మనం ఒక సెట్ లో చూసేస్తాం, డిఫరెంట్ ఫిలిమ్స్, డిఫరెంట్ కాన్సెప్ట్స్ అండ్ యాక్షన్ ఫిలిమ్స్ అయితే బాగుంటాయనే ఫీల్ ఉంది. లవ్ స్టోరీ చేసినా యాక్సెప్ట్ చేస్తారా అంటే చూడాలి, ఎందుకంటే ఆయన లవ్ స్టోరీస్ లో ఫెయిల్ అయ్యాడు. బట్ ఇప్పుడు ఎలా చూస్తారనే చూడాలి. బట్ ఇలాంటి ఫిలిమ్స్ అయితే తేజకు బాగుంటాయనే ఫీల్ అయితే వచ్చింది. తేజ సజ్జా కొట్టాడు తాజాగా సూపర్ డూపర్ హిట్ మిరాయి. ఇందాక ఎవడు అంటున్నాడు బాలీవుడ్ లో ఉంది ఐశ్వర్య రాయ్ అంట, తేజ కొట్టాడు సూపర్ డూపర్ హిట్ మిరాయి అంట. నిజంగా వండర్ఫుల్ మాట చెప్పిండు. వండర్ఫుల్ బాలీవుడ్ లో ఉంటుంది ఐశ్వర్య రాయ్, మీరంతా తప్పకుండా చూడాలి మిరాయి. సూపర్ సినిమా అనమాట, చాలా బాగుంది. మెయిన్ గా నేను గౌరవ హరి అంట, హరిహరాదులు కనపడతాయి ఆయన కొట్టే బీజిఎం చూస్తుంటే. ఒక సాంగ్ మిస్ అయిందని ఫీల్ అవుతున్నారు. సాంగ్ అసలు గుర్తురాలే మాకు, అంటే సాంగ్ను మర్చిపోయినాం. ఎందుకంటే సినిమాలో చూస్తూ మరిచిపోయినాం. వైబ్ ఉంది బేబీ వైబ్ ఉంది సాంగ్ అనే మిస్ అయింది కదా, అది లేదని చెప్పి బాధపడుతున్నారు. అది లేకున్నా అవసరం లేదు, ఎందుకంటే సినిమా అంతా బాగున్నది. సిచ్యుయేషనల్ సాంగ్స్ ఉన్నాయి, ఖతర్నాక్ అనిపించేస్తుంది. తేజ నిజంగా కొట్టిండు తాజాగా సూపర్ డూపర్ హిట్. గౌరవ హరి మ్యూజిక్ కానీ, సిచ్యుయేషనల్ సాంగ్స్ కానీ, తేజ పెర్ఫార్మెన్స్ కానీ, అలాగే సినిమాకి మరో మెయిన్ పాత్ర మంచు మనోజ్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు ఆడి కొడుకు వచ్చాడని చెప్పండి విలన్ రూపంలో. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ విలన్ అవుతాడు ఫ్యూచర్ లో, అంత బాగా అనిపించేసింది. అలాగే శ్రీయ గారి పాత్ర కానీ, నెక్స్ట్ జగపతి గారి పాత్ర కానీ సూపర్ గా అనిపించేస్తుంది. వండర్ఫుల్ మూవీ, ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళే చూడండి. గ్రాఫిక్స్ అయితే సూపర్ గా అనిపించేస్తాయి. అలాగే గ్రద్ద విజువల్స్ చూస్తుంటే మీకు వస్తుంది, ఏదో బూతులు వస్తున్నాయి చెప్పను. గద్ద విజువల్ చూస్తుంటే ఒక్కొక్కడికి ముడ్డి పగిలిపోద్ది అనమాట, అంత బాగా అనిపించేస్తాయి. వండర్. అసలు సీజీఎస్ ఎక్కడైతే వచ్చినాయో సీజీఎస్ అని కూడా సీజీఐ గ్రాఫిక్స్ అని కూడా పెట్టారు. ఎక్కడ కానీ మీకు ఏదో తీసుకొచ్చి బొమ్మ పెడుతున్నారు అనే ఫీలింగ్ కలిగి నేచురల్ గా అనిపించేస్తుంది. వండర్ఫుల్ గా ఉన్నది, ప్రతి పాత్ర అద్భుతంగా అనిపించేస్తుంది. ఒక చిన్న పాపకు ఉంటుంది డైలాగులు, ఆ పాపకు డైలాగులు కూడా పడతాయి, చాలా బాగా అనిపించింది. నిజంగా ట్విస్ట్ ఏంటంటే ఆ పాప వల్లనే మనోడు ఎక్కడికి పోవాలో తెలుసుకుంటాడు అనమాట. ఆ పాప పాత్ర కూడా చాలా బాగా అనిపిస్తుంది, క్యూట్ గా ఉంటుంది. మనం సోషల్ మీడియాలో చాలా చూస్తుంటాం. వండర్ఫుల్ మూవీ మిరాయి, థియేటర్కి వెళ్ళి చూడండి. వండర్ఫుల్ గ్రాఫిక్స్ ఉన్నాయి, గద్ద అయితే చాలా బాగా వేస్తాయి, బీజే బాగుంది. టోటల్ గా స్టోరీ థ్రిల్ పే గ్రాఫిక్స్ అద్భుతంగా అనిపించాయి. డైరెక్షన్ అయితే సూపర్ ఉంది. గట్టమనేని చాలా గట్టి హిట్ కొట్టాడు, సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడే మిరాయి మూవీ చూసి బయటకు వచ్చాను. తేజ సజ్జ కూడా ఈసారి మంచి సూపర్ హిట్ సినిమా, తేజ సూపర్ హిట్ కొడతాడు ఈసారి. హీరోకి ఇలాగ మంచి అవకాశాలు వస్తాయి. మనోజ్ అన్న కూడా బాగా చేశాడు, మనోజ్ కుమార్ కూడా చాలా బాగా చేశాడు. దీనిలో ఇద్దరు కాంబినేషన్ బాగుంది. టకాఫర్ ఇద్దరు సేమ్ హీరో కాంబినేషన్లో కానీ, ఫైట్లో కానీ ఫైట్ చాలా బాగుంది, గ్రాఫిక్స్ చాలా బాగుంది. మూవీ కూడా ఎక్సలెంట్ మూవీ. డైరెక్టర్ గారికి వెరీ హ్యాండ్సప్. ప్రతి ఒక్క యాక్టర్ చాలా బాగా చేశారు. ప్రియమని కూడా బాగా చేసింది దీనిలో. తల్లి మదర్ క్యారెక్టర్ తేజ సజ్జ గారు బాగా చేశారు దీనిలో. హీరో కూడా గ్రాఫిక్స్ బాగున్నాయి. ట్రైన్ సెటప్ కూడా, ట్రైన్ కూడా వేది రియల్ చూపించాడు. దాంట్లో ఆ ట్రైన్ లాస్ట్ కు అయిపోవడం చాలా బాగా ఇచ్చారు. గ్రాఫిక్స్ చాలా బాగుంది. మూవీ ఎక్సలెంట్ మూవీ. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ మూవీ. ఇది ఎక్సలెంట్ మూవీ, చాలా బాగుంది. వెరీ నైస్ మూవీ. థ్యాంక్ యూ.
ప్రతి ఒక్కరు మూవీ చూడాలి, చిన్న పిల్ల పెద్ద అందరూ చూడాల్సిన మూవీ. చిన్నపిల్లలు ఇంకా చాలా బాగుంది మూవీ చూస్తే. ప్రతి ఒక్క ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన మూవీ ఇది. ప్రతి ఒక్క ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన మూవీ ఇది. చాలా బాగుంది. వెరీ థ్యాంక్ యూ. మిరాజ్ సినిమా చూసినామంటే దానికి సాయి తేజ్ గారికి ముందుగా కంగ్రాచులేషన్. ఈ సినిమా ఇంత పెద్ద సాధించినట్టు ముందుగా ఇదంతా పట్టుదల అందరు స్వయం కృషితో ఇంత పెద్ద సినిమా సక్సెస్ఫుల్ అయింది. డైరెక్టర్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి, ప్రొడ్యూసర్ గారికి. ఎందుకంటే ఈ కథ మళ్ళీ ఒక హనుమాన్ తర్వాత అంటే మళ్ళీ ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. సినిమా చూసుకుంటే కథ మాత్రం మనకు దేవునికి సంబంధించిన సినిమా, మన హిందూ ధర్మానికి సంబంధించిన సినిమా. ఇలాంటి సినిమా మన హిందువులు మిస్ కావద్దు, అందరు చూడాలి, ప్రతి ఒక్కరు చూడాలి. ఇంకోటి చిల్డ్రన్స్కి చూపించాలి ఇలాంటి సినిమా. గ్రాఫిక్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ ప్రతిదీ మనం ఎంజాయ్ చేస్తాం సినిమా. అంటే ఎక్కడ కూడా నీకు బోరింగ్ అనేది ఉండదు. ఈ కథ ప్రకారం చూసుకుంటే మంచిగా ఉంటుంది సినిమా. అసలు చెప్పాలంటే మన మనోజ్ అన్న యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిండు. అంటే విలనిజం యాక్టింగ్ మాత్రం అద్దర కొట్టేసిండు. అసలు మనం ఊహించుకోమ యాక్టింగ్ అట్లా కొట్టేసిండు. యాక్టింగ్ మాత్రం సూపర్ చేసిండు. శ్రేయ గారు యాక్టింగ్, హీరో వారికి తల్లి ఉంటుంది, ఆమె క్యారెక్టర్ బాగుంది. జగపతి గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు యాక్టింగ్స్ చాలా బాగుంది. అసలు ఎంత చెప్పినా తక్కువనే. మళ్ళీ హనుమాన్ తర్వాతనే మిరాజ్ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. సూపర్ సూపర్ సూపర్. కంటెంట్ ఉంటే మాత్రం సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. అదే తేజ చేసే పని. సినిమాకి అయితే మనోజ్ అన్న పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్, టాప్ నాచ్ అని చెప్పొచ్చు. కొన్ని సీన్స్లో అయితే తేజ గారిని లిటరల్లీ డామినేట్ చేశాడు. అన్నకి నేను పర్సనల్ అడ్వైస్ ఇచ్చా, అన్న మనతోటి సినిమా చూశాడు. ఇట్లాంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు మూవీతోటి కంటెంట్ ఉన్న మూవీ తీస్తే మాత్రం అన్న కెరియర్ గ్రాఫ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది. సూపర్గా ఉంది మూవీ. హనుమాన్ మించుందా ఈ సినిమా? హనుమాన్ మించుందా ఈ సినిమా? హనుమాన్ మించి అంటే కంపారిజన్ చేయకండి అన్న. హనుమాన్ మించి ఎందుకంటే అది హనుమాన్ కంప్లీట్ విఎఫ్ఎక్స్, విజువల్స్, బీజిఎం నెక్స్ట్ లెవెల్. బట్ ఈ సినిమాలో కూడా సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, కానీ అది కంప్లీట్ మైథాలజికల్ ఫిలిం. ఇది కంప్లీట్గా ఒకటే చెప్తున్నాయి ఈ సినిమా గురించి. యాక్షన్, అడ్వెంచరు, ఎమోషన్, ఎలివేషను, డివోషను, ఫ్యాంటసీ అన్నీ ఉన్నాయి ఈ సినిమాలో. సో హనుమాన్ తోటి మీరైతే కంపారిజన్ చేసుకోకండి, ఎందుకంటే అది కంప్లీట్ మైథాలజికల్ ఫిలిం. ఈ సినిమాలో మనోజ్ అన్న పెర్ఫార్మెన్స్ మీకైతే టాప్ నాచ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. లాస్ట్ 15-20 మినిట్స్ అయితే మీరు లిటరల్లీ సీట్లో కూర్చారు. అండ్ బీజిఎం ఇట్లాంటి మూవీస్కి చాలా ప్లస్ అవుతుంది. హరిగౌర గారు అఫ్ కోర్స్ హనుమాన్ కూడా అతనే. సో ఈ సినిమాకి మాత్రం చాలా డిఫరెంట్గా ఇచ్చాడు. ఎక్కడెక్కడ అయితే ఎలివేషన్స్కి ఈ బీజిఎం కావాలి, ఈ సీన్కి బీజిఎం ఉంటే బాగుంటుందిరా అని మనం అనుకుంటామో, ఆ సీన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ బీజిఎం ఇచ్చాడు. అండ్ కార్తిక్ ఘట్టమనేని గారి స్క్రీన్ ప్లే అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. ఒక్కొక్క సీన్ అయితే టాప్ నాచ్గా ఉంది. టాప్ ఇండియా, టాప్ వరల్డ్ కాదు, నేషనల్ వైడ్ వెళ్ళిపోతుంది సినిమా. అండ్ కొన్ని సీన్స్, జటాయుతో సీన్స్ కానీ, ట్రైన్ సీన్స్ కానీ, అండ్ వీళ్ళిద్దరి మధ్యలో వచ్చే యాక్షన్ సీన్స్ కానీ లిటరల్లీ మీరైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే టికెట్ రేట్స్ హైక్ చేయకపోవడం. ప్రతి ఒక్కరు ఫ్యామిలీ తోటి వచ్చి ఈ వీకెండ్ ని మంచిగా ఎంజాయ్ చేస్తారు. అండ్ సినీ ఇండస్ట్రీ కూడా చాలా మనసు నుంచి ఒక బ్లాక్ బస్టర్ హిట్ లేదు, ఈ మూవీ తోటి అది ఫుల్ఫిల్ అయిపోతుంది. మనోజ్ అన్న కూడా మంచి కంబ్యాక్ ఇచ్చాడు ఈ సినిమాకి. విలన్ రోల్ అండ్ విలన్ అంటే ఏదో కమర్షియల్ మూవీలో చూపించినట్టు ఏదో పెట్టలేదు, ఒక మంచి కాస్ట్ తోట పెట్టాడు. ఆయన కూడా ఒక మంచి ఫ్లాష్ బ్యాక్ ఇచ్చాడు. ఒక వైబ్ అనే సాంగ్ మాత్రం లేదు, అది సినిమాకైతే అనవసరం అనిపించింది. అండ్ సినిమాలో 2 సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో అదైతే మీరు ఎంజాయ్ చేస్తారు.